వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ విధ్వంస పాలనకు టిడ్కో ఇళ్లు నిదర్శనం. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంస పాలనకు టిడ్కో ఇళ్లు నిదర్శనంగా నిలుస్తాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు పట్టణంలోని టిడ్కో ఇళ్లు సముదాయం పునర్నిర్మాణంలో భాగంగా సంపూర్ణ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శంకుస్థాపన చేసి మాట్లాడారు. తణుకు పట్టణంలో 2014 నుంచి 2019 సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పేదలకు ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో నూతన సాంకేతికత విధానంలో ఇళ్లు నిర్మాణం చేపట్టారని అన్నారు. 73 కోట్ల రూపాయల వ్యయంతో 912 మంది లబ్ధిదారులకు 2 చోట్ల ఇళ్లు నిర్మాణ సముదాయం విడిపించామని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 45 కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారని విమర్శించారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు టిడ్కో ఇళ్ల నిర్మాణానికి పట్టాలు ఇస్తామని ఒకసారి, ఉచితంగా ఇల్లు ఇస్తామని మరొకసారి 5 ఏళ్ల పాటు అబద్ధాలు, అసత్యాలతో పబ్బం గడుపుకున్నారని అన్నారు. పేద ప్రజలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. గతంలో 23 కోట్లతో పూర్తయ్యే పనులు ప్రస్తుతం రెట్టింపు అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మాణం ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే రాధాకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తణుకు మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఆ పక్కకి పక్కకి ఓడేయలేదల్లా. నా వెనకమాల ఉన్నటువంటి బిల్డింగులు చూస్తే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి విధ్వంసంలో భాగంగా తణుకు పట్టణంలో టిడ్కో ఇల్లుల పరిస్థితి ఈ విధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014-19లో పేదవాళ్ళందరూ కూడా ఒక మంచి అపార్ట్మెంట్స్ నిర్మించి వారందరికీ కూడా ఇచ్చే విధంగా ఒక నూతన టెక్నాలజీని తీసుకొచ్చి షీర్వాల్ టెక్నాలజీ ద్వారా అపార్ట్మెంట్ల నిర్మాణానికి పూనుకుని మన తణుకు పట్టణంలో 912 మంది లబ్ధిదారులకి ఆ రోజు 73 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పనులు ప్రారంభించి మొత్తంగా 2 సైట్లలో, ఒకటి బాలబాలాజీ టెక్స్టైల్ దగ్గర, అదేవిధంగా ఇంకొకటి అజ్రం కాలనీలో ఇందిరమ్మ నగర కాలనీ దగ్గర, రెండిటికి సంబంధించి 19 బ్లాకుల్లో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి దాదాపు 45 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులను పూర్తి చేయడం జరిగింది 2019కి. ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వచ్చి ఎన్నికల్లో టిడ్కో ఇళ్ళకి ఎవరో కూడా డబ్బులు కట్ట అవసరం లేదు, ఉచితంగా ఇస్తాను 300 స్క్వేర్ ఫీట్కి అని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని పూర్తిగా నిర్వీర్యం చేసి విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా దాదాపు ఈరోజు 7 సంవత్సరాలుగా ఇల్లు లేక ఇల్లు అద్దెలు చెల్లించుకుంటూ వారందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే టిడ్కో లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు రాష్ట్రంలో మరలా టిడ్కో ఇల్లులు ఎక్కడైతే వాళ్ళు విధ్వంసం సృష్టించి వాటి పనులు ఆపు చేశారో వాటిని పునర్నిర్మించే విధంగా ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి 912 లబ్ధిదారులకి సంబంధించి 19 బ్లాకులకి సంబంధించి అజ్రం కాలనీలో 10 బ్లాకులు, అదేవిధంగా బాలబాలాజీ దగ్గర 9 బ్లాకులకి సంబంధించి పనులు కూడా ఈరోజు పునఃప్రారంభించే విధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ పనులన్నీ కూడా ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు కేవలం ఇల్లు ఫ్లాట్లు ఇవ్వడమే కాకుండా ఇక్కడ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్లు, డ్రైన్లు,
ఇక్కడ మంచినీటి సౌకర్యాలు, తాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యాలు, అలాగే మన వేస్ట్ వాటర్ని కూడా ప్రాసెస్ చేసే విధంగా సీవరేజ్ ట్యాంకులు, ఇవన్నీ కూడా నిర్మించే విధంగా మరొక 86 లక్షల రూపాయలతో ఆ పనుల్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. త్వరలోనే లబ్ధిదారులందరికీ కూడా ఇక్కడ పనులన్నీ కూడా పూర్తి చేసి ఎవరైతే 912 మంది లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా టిడ్కో ఇల్లులు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల సంక్షేమంకి అనుగుణంగా ఈరోజు ప్రజలకి సంక్షేమాన్ని అందించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.